బిల్వ, నాగ, నంది, సింహ, రుద్ర, కుంభ నక్షత్ర హారతులతో ఆ మహాదేవుని అర్చించే నీరాజనమే సప్తహారతి. మదిమదిలో శివతాండవం ప్రతిధ్వనించే మంగళ ధ్వనులతో జరిగే సప్తహారతి వీక్షణం సర్వ పాపహరణం. సప్తహారతిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. సప్తహారతి జరుగుతోందమ్మా. చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ హారతి సమర్పణ చేయాలి. गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत वानशृण्वन्नोतिभिः सीदसादनम्. చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి తల్లి. त्रीणि त्रीणि वै देवानामुद्धानि त्रीणि छन्दागोषि त्रीणि सवनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. బిల్వహారతి జరుగుతోందమ్మా. కైలాసానికి వినపడాలి. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. నాగహారతి. नमो अस्तु सर्पेभ्यो ये के च पृथिवी मनो ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः. नागहारतिं दर्शयामि. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. గట్టిగా నాగహారతి జరుగుతోంది. గట్టిగా కరతాళ ధ్వనులు వేగంగా చేస్తూ ఉండాలి. నిదానంగా. నందిహారతి. चत्वारि शृङ्गात्रयो अस्य पादाग्ने शीर्षे सप्तहस्तासो अस्य हृदयबद्धा वृषभोरारवेति महोदेवो मर्त्यागुम् आविवेश. नन्दिहारतिं दर्शयामि. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. నందిహారతి జరుగుతోందమ్మా. కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. హారతి. मुखमासीत् बाहुराजन्यः कृतः पूरुतरस्य यद्वैश्यः पद्भ्याङ्गूत्रो अजायत. సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత
ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. సింహహారతి జరుగుతోందమ్మా. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. అమ్మవారికి పరమేశ్వరుడికి అర్పణ చేస్తూ కైలాసానికి వినపడాలి. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓజేమ శంతమగుం హృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగును. రుద్రహారతి జరుగుతోందమ్మా. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. ఇంకా గట్టిగా కైలాసానికి వినపడాలి. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతి గాయా తస్యాన్నేవ అధిసంవసంత ఉత్తమేన గహ్యమాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. గట్టిగా కుంభహారతి జరుగుతోందమ్మా. కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. వేగంగా. నక్షత్రహారతి. అగ్నిర్నః పాదకృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇనమాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నా దేవः సువితే దధాతు. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. నక్షత్రహారతి సప్తహారతుల్లో చివరి హారతి జరుగుతుంది. గట్టిగా హారతి సమర్పణ చేయండి. కరతాళ ధ్వనులు అంటూ ఉండండి. శ్రీరస్తు సమస్త హారతి కళ్ళకద్దుకోండి. అందరూ కూడా 5 మార్లు కళ్ళకద్దుకోండి నిదానంగా. నిత్యమంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి శిరస్సు వంచి నమస్కారం చేయండి పరమేశ్వరుడికి. శిరస్సు వంచి నమస్కారం చేయండి. ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కైలాస ప్రాంగణంలో మహాశివలింగ రూపంలో దర్శనమిస్తున్న ఆ మహాదేవునికి ప్రమథగణాలే తరలివచ్చి మహానీరాజనం అర్పిస్తున్నట్టు అపూర్వ మహానీరాజనాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మాండ రుద్రాయ ఖండ రుద్రాయ
प्रचण्ड रुद्राय दण्ड रुद्राय शूर रुद्राय वीर रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय वितल रुद्राय सुतल रुद्राय महातल रुद्राय सजातल रुद्राय जलातल रुद्राय पातल रुद्राय नमो नमः। ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम्। रुद्रनामं भजेऽहम्। वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा। ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम्। नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च। कालत्रिकालनेत्रत्रिनेत्रशूलत्रिशूलगात्रम् सत्यप्रभाव दिव्यप्रकाशमन्त्रस्वरूपमात्रम् निष्प्रपञ्चादि निष्कलङ्कोऽहं निजपूर्णबोधहम्। प्रत्यगात्माहं नित्यब्रह्मोऽहं स्वप्रकाशोऽहम् हम् सच्चित् प्रमाणम् ॐ मूलप्रमेयम् रुद्रनामं भजेऽहम्। ఈరోజు భక్తులందరికీ ఆశీస్సులు అందించేందుకు కోటి దీపోత్సవానికి విచ్చేసిన
విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి, ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామివారికి గురువందనం సమర్పించవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ గారిని కోరుతున్నాం.